పార్వతి కళ్ళు మూసుకో. ఎందుకు పెద్దబాబు గారు? మూసుకో చెప్తా. మళ్ళీ నేను తెరువు వరకు తెరవకూడదు. మూసుకో. సరే. హలో, మూసుకున్నావు కదా? పార్వతి, ఇప్పుడు కళ్ళు తెరు. పెద్దబాబు గారు నా కోసం తెచ్చినారా? అవును పార్వతి, ఈరోజు నా భార్య తెచ్చిన ఘనతకు నేనిచ్చే బహుమతి. ఈరోజు నువ్వు ఏ ధైర్యంతో ముందడుగు వేశావో ప్రతి అడుగు అదే ధైర్యంతో వేయాలి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఇదేంటిలమ్మా, ఈ బిళ్ళేంటి? నాకిస్తావా? మెళ్ళో వేసుకుని మురిసిపోవడానికి కాదాంటీ. ఈ బిళ్లతో పార్వతి దగ్గరున్న ₹1,00,00,000 సూట్ కేసుని కొట్టేయచ్చు. ఆ ఈ సిల్వర్ బిళ్ళ ఇచ్చేస్తే అది కోటి ఇచ్చేయడానికి అదేమన్నా కోతా? కోతి కాదు, కాని కుక్క పిల్లలా ఆడించచ్చు. దీని గురించి ఏమనుకుంటున్నావు? ఒకప్పుడు దేవా నా మాట వినేలా చేసిన హిప్నోటైజ్ కాయిన్ ఇది. ఓహో, అప్పుడు వాడింది ఇప్పుడు తెచ్చావా? దీంతో ఏం చేస్తావు నీలమ్మా? దీంతో దాన్ని లొంగ తీసుకుని సూట్ కేస్తో పాటు కెమెరాలో రికార్డవుతున్న మొబైల్ని కూడా దానితోనే తెప్పిస్తాను. అబ్బా, ఇది జరిగే పనేనా? నేను నమ్మను తల్లి. ఇప్పుడు నిన్ను నమ్మిస్తాను. ఈ బిళ్ళ నిన్ను లొంగ తీసుకుంటుంది. ఆ అయితే అప్పుడు నేను నమ్ముతాను. సరే, చూద్దామా? నువ్వు కాన్సంట్రేషన్ దీని మీదే పెట్టి చూడు. ఓకే, చూస్తాను. చూడు. చూస్తాను. ఈ బిళ్ళని చూడు, దీన్నే చూస్తూ ఉండు. చూస్తున్నాను. చూస్తూ ఉండు. నువ్వు చీపురు కట్ట భవానివి కాదు, కుక్క పిల్లవి. ముద్దులొలికే బుచ్చి పప్పివి. అవును, నేను పప్పిని. బౌ 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 బౌ. కూల్ పప్పి, కూల్. బౌ 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 బౌ. ఇటు చూడు పప్పి, దీన్నే చూడు. ఇప్పుడు దీన్ని నీ మెళ్ళో వేయబోతున్నాను. వావ్ పప్పి, మై స్వీట్ పప్పి. సరే, నేను చెప్పినట్టే వినాలి పప్పి. బౌ బౌ. ఇంత బాగున్న బహుమానాన్ని ఎవ్వరూ కాదనరు పార్వతి. నువ్వు దీన్ని కావాలంటున్నావు.
నువ్వు తీసుకుంటున్నావు. ఖచ్చితంగా నీకు నచ్చుతుంది. ఎంత బాగుందో కదా. నువ్వే కావాలంటావు, ఇవ్వండి అంటావు. ఇవ్వండి. ఎస్, నువ్వు నా దగ్గర పనిచేసే పని మనిషివి. అవునమ్మగారు, ఆ గొలుసు మెళ్ళ వేసుకుంటావు పార్వతి? వేసుకుంటానమ్మగారు. నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి. సేత్తాను. ఆ నేను చెప్పినా చేస్తానని చెప్పవే. సేత్తానమ్మగారు. ఆ అయితే ఆ కుర్చీ ఉంది కదా, ఆ కుర్చీ తీసుకొచ్చి ఇక్కడే. ఎస్, సూపర్ నీలమ్మా, మనం చెప్పినట్టే చేస్తోంది. నేనిప్పుడు ఒక పెద్ద పని చెప్తాను, చేస్తావా పార్వతి? చెప్పండి అమ్మగారు. నిన్న నీకు ప్రైజ్ మనీగా వచ్చిన సూట్ కేసును, కెమెరా రికార్డ్ అవుతున్న ఆ మొబైల్ను తీసుకొస్తావా? సూట్ కేస్ అయితే తెస్తాను, కానీ ఆ ఫోన్ గనిగాడు ఏడ పెట్టాడో తెలీదమ్మగారు. సర్లే, ముందెళ్ళి ఆ సూట్ కేసు తీసుకునిరా. అట్టాకే అమ్మగారు. నీ మెళ్ళ ఉన్న తాళిబొట్టు తీసివ్వవా? అమ్మగారు, తాళి తీసివ్వు. తీస్తానమ్మగారు. ఇవ్వు. తీసి తీసి త్వరగా తీసివ్వు, త్వరగా. జాగ్రత్త, తీసివ్వు. జాగ్రత్త పార్వతి. త్వరగా తీసివే. రావట్లేదమ్మగారు. పోనీ మేము తీసుకోవచ్చా? తీసుకోండి అమ్మగారు. తీ. కొడుతుందంటే నీళ్ళు. తాళి కాదు, దాని ప్రాణం తీసేస్తాను. నీలమ్మా, ఇది కొడుతూనే ఉంది. నా తోలి జోలికొస్తే మీ ప్రాణాలు తీసేస్తాను. మిమ్మల్ని ఇక్కడే పూడ్చి పెడతాను. ఏయ్, వదలవే. చుట్టూ వదలవే. నొప్పిగా ఉంది, వదలవే. పీకి పందిరేసేస్తాను ఏమనుకున్నారు? చుట్టూతో పందిరేయడం ఏంటే? నీకు దండ పెడతాను. వదలు. వదలవే. వస్తే వదలవే. ఏయ్, ఏయ్, ఏయ్. మామ్, చిన్నబాబు, ఐశ్వర్య, వదిలి చిన్నబాబు. డాడ్, వదిలి చిన్నబాబు. మామ్. చిన్నబాబు, డాడ్, ఆంటీ, మామ్, అంకుల్. డాడ్, చిన్నబాబు, ఏంటి ఐశ్వర్య. పొలికేకలు వేస్తున్నావు? వదులు.
మీరు చేస్తున్న దారుణాలు మీరు దొరికినప్పుడు లేకపోతే వీలు దొరికినప్పుడే బయట పెట్టాలి పిన్ని. మామ్ చిన్నబాబు వీళ్ళ వదిలు గురించి ఆంటీ వాళ్ళకు కూడా తెలియాలి. డాడ్ పార్వతి, పార్వతి, నువ్వు కూడా రా పార్వతి. వద్దులు. మామ్ మహి ఏంటిది? అడుగుతున్నారు కదా చెప్పండి. చిన్నబాబు ఎందుకు అలా తోసేస్తున్నావు? చూడండి బావగారు, పిన్ని నన్ను కూడా చూడకుండా ఎలా ప్రవర్తిస్తున్నాడో. మీ నాటకాలు ఆపండి. పార్వతి, ఏం జరిగిందో ఆంటీతో చెప్పు. అమ్మగారు, నా మీద ఒకసారి కుట్ర చేస్తే అసూయతో ఇట్ట చేసినారు అనుకోవచ్చు. కానీ ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నమ్మకండి ఆంటీ, ఇది నన్ను కొట్టింది. కొట్టిందంటే ఏం తప్పు చేశావో? ఏం అర్థం కావడం లేదా ఆంటీ? నువ్వేమో పప్పిలా బిహేవ్ చేసావు, కానీ పార్వతిని ఎందుకు ట్రాప్ చేయలేకపోయావు? నువ్వు ఉండు నీలమ్మా. బ్రీఫ్ కేస్ ఎంత బాగుందో చూడు. తానే చూస్తావే, నా వంక చూసి చెప్పు. నిన్ను చూస్తే ఏమొస్తుంది? దీన్ని చూడు, ఇందులో 1,00,00,000 రూపాయలున్నాయి. అంటే 100 lakhs. కొట్టేయాలనుకున్న కోటిని కుక్కల మనమే కాపలా కాయాలి. ఇందులో ఏముందంటే మజా? ఆ పార్వతిని కొట్టాలి, అది నన్ను కొడుతుందా? జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపో. డబ్బు చూసి మురిసిపో. ఇదేవి మన డబ్బు కాదు, దాంది. అయితే ఏంటి? ఇందులో డూప్లికేట్ నోట్స్ పెట్టి ఒరిజినల్ నోట్స్ మనం తీసుకుందాం. లండన్ కి పోయి మా ఆయన ఎలా ఉన్నాడో చూసొస్తా. హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసొస్తా. నిజం తెలిసిందంటే నీ ముఖం పగులుతుంది. ఆంటీ ఆవేశపడకుండా ఆలోచించి పనిష్మెంట్ ఇచ్చిందంటే మనం చాలా జాగ్రత్తగా అడిగేయాలి. ఇలాంటి బిత్తర పనులు చేయొద్దు. ఒక్క నిమిషం ఆగు. ఈ డబ్బుల్ని చూసి 2 సెల్ఫీలైనా దిగుదాం. ఛీ, నువ్వు మారవు. నీలమ్మా, ఏమైంది? కొంప మునిగిపోయింది. ఇందులో 1,00,00,000 లేదే. అంత మోసమే. మోసపోయావే నీలు, మోసపోయావే నీలు. చూడవే. నీలమ్మా, చచ్చాం కదంటే ఇప్పుడు ఎలాగే? 1,00,00,000 రూపాయలు ఎక్కడ పెట్టారని ఆంటీ అడిగితే ఉట్టి బ్రీఫ్ కేస్ చూపిద్దాం. మనం ఏమైనా తీసామా? అలా చెప్తే వాడు నమ్ముతారా? అయినా హాల్లోనే ఓపెన్ చేసి చూసుకోవాల్సిందే. బరువుంది కదా అనుకున్నాను. దీని బరువే ఎంతుంటుందో నాకేం తెలుసు. ఆంటీ, నువ్వు ఆగు. నువ్వు ఒక్కదానివే మంచిదాన్ని అనిపించుకుందా అనుకుంటున్నావా? ఎవరన్నా నమ్మరు. మరి వాటుడు నిజాన్ని చూపించి తగలడ్డమే. పదల్దాం. ఏంటి? ఒక్క నిమిషం మాట్లాడతాం. చాలా అర్జెంట్ బావుగారు. అఖిల, వాళ్ళ ప్రాబ్లం ఏంటో చూడు. రండి. రా ఆంటీ, రమ్మన్నారు. రమ్మన్నారు. పదనీలమ్మా, చెప్పండి. ఈ సూట్ కేసును కూడా కాపలా కాయలేకపోతున్నారా? ఆంటీ, ఇందులో ఏముంది? ఉత్తి సూట్ కేసు ఇది. బుట్టిదా? అవును చిన్నబాబు, ఇందులో ఇటుకరాళ్లు కూడా లేవు. పాత సినిమాల్లో చూపిస్తారు కదా. ముందు మీరు 1,00,00,000 రూపాయలు చూపించండి. ఉంటేనే కదా చూపించేది. దొంగలు మేం కాదంటే ఆ పార్వతీయే. ఇందులో ఉన్న డబ్బు తీసేసి ఖాళీ బ్రీఫ్ కేసు ఇచ్చి మమ్మల్ని ఫోర్స్ చేసింది. డబ్బు లేకపోవడం ఏంటి? తెరిచి చూపించవే, నన్ను చూస్తావేంటే? చూపించడానికి ఏముంది ఇందులో? ఉల్లిగడ్డ కూడా లేదు. చూడండి ఆంటీ.
కూరగాయలు ఎందుకుంటాయి భాబీ? ఖాళీగా ఉందేంటి? తమరు ఖాళీ చేసి ఇప్పుడేం లేదంటారా? ఏం మాట్లాడుతున్నావయ్యా చిన్నబాబు? అన్యాయాన్ని మూట కట్టి మా తలల మీద మోపుతున్నాడు. టూ మచ్ అని చెప్పక్క. ధర్మయ్, ఆంటీ ప్రామిస్, పార్వతిని పిలిపించి నిలదీయండి, దాన్ని కొట్టి అడగండి. నన్ను కొడతారెందుకు ఆంటీ? వేషాలు ఇస్తున్నారా? ఇందాక ₹1,00,00,000 తీసుకుని వెళ్లారు కదా, ఏం తేడా వచ్చినా మొత్తం పే చేయాలి అన్నాను. ఒట్టాంటీ, మాకేం తెలీదు. కావాలంటే మా రూమ్ లో చెక్ చేసుకోండి. గంట అయింది, ఇప్పటిదాకా ఉంటుందా? కిటికీలో నుండి అట్నుంచట పంపించేసుంటారు. నువ్వు ఉండవమ్మ తల్లి, ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నావు. డబ్బులేం చేశారు చెప్పండి. అడిగితే చెప్పరు, గోడ కుర్చీ వేయించి నిజం చెప్పేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. అయ్యో ఆంటీ, ప్లీజ్ ఆంటీ, మేమేం తప్పు చేయలేదు. అక్క. ప్లీజ్ ఆంటీ, తీసుకెళ్ళండి. ఆంటీ, రండి. ఆంటీ, ప్లీజ్ ఆంటీ. అక్క, రా పిన్ని. ప్లీజ్ ఆంటీ, మా మాట మా వినండి మాట ఆంటీ. నమ్మక్క. రా పిన్ని. అక్క, ప్లీజ్ ఆంటీ. అక్క, అక్క, ప్లీజ్ అక్క. ఆంటీ, ప్లీజ్ ఆంటీ. నేను చెప్పేది నిజం అక్క. ఆంటీ, మా మాట మా వినండి మాట ఆంటీ. నమ్మక్క. ఏంటి పెద్దబాబు గారు, ఫోన్లోనే మాట్లాడుతున్నారా? కంపెనీ కోసం కొన్ని మెషిన్స్ కొనాలి పార్వతి, నేను వెళ్ళొస్తాను. అది కాదు పెద్దబాబు గారు, ఏం తినకుండానే వెళ్తారా? మళ్ళీ ఆకలిని వచ్చి నా మీద విరుచుకు పడతారు. మాట వరుసగా అలా చెప్తావు గానీ నిజంగా పడితే నువ్వు ఊరుకుంటావా? ఇటు సరదాగా మాట్లాడే టైం ఉంది కానీ తినే టైం మటుకు లేదంట. ఏముండుతారు శ్రీమతి గారు? మీకేం కావాలో చెప్పండి, చేస్తాను. మీరు తృప్తిగా తినిపోతే నాకు సంతోషంగా ఉంటది. ఏదైనా పర్లేదు పార్వతి, టైంకి తింటే చాలు. పెద్దబాబు గారు, ఇటు చూడొచ్చు కదా, ఆ కాగితంలో ఏముందన్నట్ట చూస్తారు. ఆ, సరే పక్కన పెట్టేస్తాను. చెప్పండి. మీరు స్కూటర్ మీద వెళ్ళడం ఎప్పుడు చూడలేదు. మీకు దాని మీద తిరగడం ఇష్టం లేదా? అలాంటిదేం లేదు పార్వతి, కాలేజ్ డేస్ లో బైక్ వేసుకొని సరదాగా వెళ్ళేవాళ్ళం. ఎవరెవరు? ఆ, ఆ, నేను మీరు? నేను మీరు మీరు నేను నా ఆ, తమ్ముడు మహి. ఓ సినిబాబు గారా? అవును, ఆ తర్వాత వాడికి స్పోర్ట్స్ బైక్ ఇప్పించారు. నా వెంట రావడం మానేశాడు. ఇంటికి కూడా అర్ధరాత్రి వచ్చేవాడు అనుకో. అవునవును, నేను పట్నం వచ్చిన కొత్తలో చూశాను కదా. పెద్దబాబు గారు, మళ్ళా మీరు బండెక్కెళ్తే ఎంతో బాగుంటుందో కదా. తీసుకుందాంలే పార్వతి, కొంచెం టైం పడుతుంది అంతే. ఆ, మీకు ఎట్లాంటి బండి కావాలి? ఏదైనా సరే నా వెనకాల నువ్వు కూర్చుంటే చాలు. అది బైక్ అని కాదు, సైకిల్ ఉన్నా సరే హ్యాపీ. సైకిల్ అయితే నేను ముందు కూర్చుంటా. ఆ బండైతే మీ పైన ఇట చెయ్యేసి ఇట కూర్చుంటా. ఇట మనం వెళ్ళిపోతుంటాం కదా పెద్దబాబు గారు. అంత దూరంగా కూర్చుంటారా? కొంచెం దగ్గరికి రా. వచ్చినాను. ఇంకానా? మ్మ్. రమ్మంటే రావట్లేదు శ్రీమతి, ఎందుకంత దూరం? బండి నడుపుతా ఇట్టాగే వెనక్కి సూతే ప్రమాదం జరుగుతుంది శ్రీవారు. పర్లేదు, పక్కన శ్రీమతి ఉంటే దెబ్బలు కూడా తీయగా ఉంటాయి. అమ్మా, ఆశ దోశ అప్పడం వడ, దీనికోసమైనా తినేసి వెళ్తానని నీడున్నారు. పార్వతి వండిన వంటకు ముందు అందాన్ని అలా పట్టుకుని. ఏం ఆలోచిస్తున్నావు నీలమ్మా? కోటి ఎలా కొట్టేయాలనా? వాళ్ళకి కోట్ ఇవ్వడమా? అంత సీనే లేదాంటీ. అలాంటవేండి నీలమ్మా, మనకి ప్రాణగండం వస్తుంది. కరెక్ట్ పిన్ని, అనుభవం వచ్చేసింది నీకు. డబ్బులు ఇవ్వకపోతే గరుడ పురాణం పుస్తకం తెరవాల్సి వస్తుంది. ఏది అపరిచితుడు సినిమాలో లాగా? యాస్. దిస్ ఇస్ టూ మచ్.
తెల్లవారే లోపు మేము ఎలా తాగలం? తీసుకురావాలి. అయినా మీరు తీసిన డబ్బు తిరిగిస్తే అయిపోతుంది కదా. మేం తీయలేదయ్యా గోపాలా. ఒంటి మీద గోల్డ్ కూడా లేదు. లేదంటే అవి ఇచ్చేసి అడ్జస్ట్ చేసుకోమనేదాన్ని. ఒకవేళ ఉన్నా నువ్వివ్వకూడదాంటీ. ఎందుకంటే అది కూడా ఘట్టమనేని ఇంటి ఆస్తి. ఆ. నీకంటూ ఏముంది? ఇంకేమున్నాయి? ఈ గిల్ట్ నగలున్నాయి. నా ఒంటి మీదవి మాత్రం ఒరిజినల్వే. కావాలంటే మీరు ఇవి తీసుకెళ్ళిపోండి. పర్లేదు, ఏమైనా నగలే కదా, తీసేయండి. ఐష్, అవన్నీ తీసి భద్రంగా బీరువాలో దాచిపెట్టు. బ్యాలెన్స్ రేపు చూసుకుందాం. తీయండి, తొందరగా తీపిన్ని. ఇస్తున్నానయ్యా బాబు. ఎంత కక్కుర్తో. తీసుకో. గిల్ట్ నగలన్నా ఒప్పుకోవట్లేదు. ఏ నగైనా నగనగే తీయండి, తీయండి. చెవులు, ఆ చెవులు తీ. నా పేరు మేకోటి పార్వతి. వంట బాగా చేస్తాను. నాకు పనిస్తారా? Sorry, we could not understand what you're saying. ఏంటిది? నన్ను పని అడిగితే ఏటిటో అంటున్నది. ఓ, ఇంగ్లీష్ లోనే చెప్పాలా? అమ్మ కంప్యూటర్ తల్లి, పని పని. వంట వంట అంటే కుక్కు కుక్కు. గరిట ఫుడ్డు నేను చేస్తాను. అర్థమైనాదా? Sorry, we could not understand what you're saying. ఏమంటుంది? ఈ సారీ ఒక్కటే నాకు అర్థమైనది. ఎట్ట చెప్పాలి? ఏమైందమ్మా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? శేఖరన్న, ఫోన్ లో గూగుల్ తల్లి ఉంటది కదా, మనం ఏదైనా అడిగితే దారి చూపుతుందంట కదా. ఎవరు చెప్పారమ్మా? గనిగాడు చెప్పినాడు. కానీ ఏం అడిగినా సారీ సరే అని ఇంగ్లీష్ లో లోడా లోడా మాట్లాడేస్తుంది. శేఖరన్న, నాకు ఒక సాయం చేస్తావా? ఏం చేయాలో చెప్పమ్మా. అది శేఖరన్న, నన్ను పనికి పోవాలా. వంట పని చేస్తాను. నాకు పనిపిస్తావా? పార్వతి, నువ్వే 100 మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికొస్తావు. నువ్వు పని కావాలంటున్నావేంటి? పెద్దబాబు గారికి స్కూటర్ కొనియాలనుకుంటున్నాను. దానికి డబ్బులు కావాలి కదా. నేనిస్తాను. ఎంత కావాలో చెప్పు. వద్దన్నా, నా కష్టంతోనే సంపాదించి కొనియాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ వంట పని చేయడానికి వెళితే ఇబ్బందులు ఎదురవుతాయి. పర్లేదన్నా, నాకిదే పని కావాలి. ఫంక్షన్లు పెళ్లిళ్ళు కూడా అవుతున్నాయి కదా, ఏ పనైనా సరే చేస్తాను. వీలైనంత తొందరగా పెద్దబాబు గారు స్కూటర్ మీద ఆఫీస్కి పోవడం నన్ను చూడాలా. కోట్ల రూపాయలు నీ వాటా కింద వచ్చినా పేదవాళ్ల కోసం ఇచ్చేశావు. ఇప్పుడు డబ్బు కోసం నానా ఇబ్బందులు పడుతున్నావు. కష్టాలు మనకి రాకపోతే మానకొస్తాయా శేఖరన్న? అవన్నీ మామూలే. నువ్వైతే పనిపించు. అలాగే చెప్తానులేమ్మా. హలో డాక్టర్, వాళ్ళకి స్పృహ వచ్చిందా? ఇవాళే స్పృహలోకి వస్తారు, కానీ పేషెంట్ రాజయ్య పరిస్థితి ఏం బాలేదు. ఆర్గన్ ఫంక్షనింగ్ సరిగ్గా లేవు. మరి చంద్రముఖి పొజిషన్ ఏంటి? ఎయిమ్స్ డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తానన్నారు. ఆమె ఖచ్చితంగా కోలుకుంటుంది. మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి వెళ్ళండి. తప్పకుండా డాక్టర్. హాస్పిటల్కి వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఏంటి చిన్నబాబు, ఏదో హాస్పిటల్ కి వెళ్లాలంటున్నావు? మిమ్మల్ని పెట్టే టార్చర్ కి ప్రాణం పోయే పరిస్థితి వస్తుందేమోనని ముందే డాక్టర్ తో మాట్లాడి పెడతాను పిన్ని. అలా అనకయ్యా, పైన తదాస్తు దేవతలుంటారు. ఆంటీ, అంకుల్ కూడా పై ఫ్లోర్ లో ఉన్నారు గాని ₹1,00,00,000 తీసుకొచ్చారా? ఇస్తాం. ఇవ్వకుండా మేము ఎక్కడికి పోతామేంటి? బ్యాంకులు తెరవాలి కదా. తెల్లారుగానే ఇవ్వమన్నారు. మేము రాత్రంతా కూర్చుని కోట్లు ప్రింట్ చేయలేదయ్యా. కొంచెం ఆగు, తీసుకొస్తాం. సర్లే కాని ఆ పని ఏదో తొందరగా చూడండి. బంగారు, ఈ లోపు మనం వెళ్ళి బ్రోని పలకరించొద్దాం. పద. బాయ్. చూసావా నీలమ్మా, మొగుడు పెళ్ళాలిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో. నువ్వు ఉన్నావు ఎందుకు? దేవాని బయట పెట్టి నువ్వు లోపలున్నావు. త్వరలోనే దేవాతో ఊటీకెళ్తానంటీ. ఊటీ సరే, ముందు కోటి ఎలా తేవాలో అది ఆలోచించు. బ్రో 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 ఏంట్రా హడావుడిగా ఉన్నావు? హాస్పిటల్ నుంచి డాక్టర్ కాల్ చేశారు బ్రో. రాజే పరిస్థితి బాగాలేదు కానీ చంద్రముఖి కోలుకుంటుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. సూపర్. ఇద్దరిట్లో ఒక్కరు కోలుకున్న చాలు. మీరు కంపెనీ పనులు చూసుకుని రండి, మేము హాస్పిటల్కి వెళ్తాం. బ్రో, ఇంకో విషయం, ₹1,00,00,000 డ్రా చేయడం కోసం నీలాంబరి చంద్రముఖిగా బ్యాంక్ వెళ్తుంది. బ్యాంక్ వెళ్తే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది.
అంటే అమ్మగారు అంత డబ్బు ఎక్కడిది అన్నప్పుడు ఇలా బండారం బయటపడుతుందన్నమాట. అవును పార్వతి, ఖచ్చితంగా చంద్రముఖిగానే సంతకం పెడుతుంది. ₹1,00,00,000 కోసం కోర్టుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకుంటారు. ఒక్కసారి దొరికారంటే వాళ్ళ పాపాలన్నీ ఎండకట్టొచ్చు. హాస్పిటల్లో చంద్రముఖి, బ్యాంక్లో చంద్రముఖి ఇద్దరు ఇరుక్కుపోతారు. శేఖర్, మీరు బ్రో వెంట వెళ్ళండి. ఎస్ సార్, సార్తో పాటు వెళ్తాను. నీలాంబర్ని చంద్రముఖిగా నిరూపించే టైం వచ్చేసినట్టే. అదేదో త్వరగా అయిపోవాలి. ఆ రాక్షసి పీడ త్వరగా పోవాలి. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి నీలో? బ్యాంక్ వెళ్దాం పదా. డబ్బులు తీసుకురావడం తప్ప వేరే దారి లేదు. ఉందాంటీ, ఏముంది? పార్వతిని చంపడమే. నీకేమైనా మతిపోయిందా? టైంకి డబ్బు ఇవ్వకపోతే మనమే ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుంది. దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. అక్కడ చూడాంటీ, అదేం చేస్తుందో చూసావా? ఆకుల్ని ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలనుకుంటోంది. కంపెనీ పెట్టుకోవడానికే ఈ బాధలన్నీ. మన బాధలు తొలగిపోవాలంటే దాని ప్రాణం పోవాలి. చంపేస్తానని ఓ జబ్బలు చర్చుకోవడం కాదు, ఆ పని పర్ఫెక్ట్ గా చేయాలి. లేదంటే నోరు మూసుకుని బ్యాంక్ వెళ్ళాలి. మనం చంపినా మన మీద డౌట్ రాకుండా చెయ్యాలి. దాని మీద కరెక్ట్ గా పూలకుండి పడేసి చచ్చేలా చెయ్యి. అది ఆరబెట్టుకునే ఆకులు గాలికి ఈ బాల్కనీ కిందకొచ్చేలా చేద్దాం. ఈ పూలకుండికి చున్నీ కట్టి పెడదాం. 4-5 నిమిషాల్లో ఇది జారిపడిపోయే టైంకి అది ఆ టైంకి ఈ ప్లేస్కొచ్చేలా చూడాలి. ఆ పని చేద్దాం. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. లేదు. సరే, పద అటు వెళ్దాం. పద పద. హలో, యా, వావ్, గుడ్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. షూర్, ఐ విల్ ఇన్ఫార్మ్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి ఆ శుభవార్త? అఖిల, ఏంటండి ఆ శుభవార్త? లీవ్స్ కంపెనీ వాళ్ళు మనతో మెర్జ్ అవడానికి ఒప్పుకున్నారు అఖిల. వావ్, గ్రేట్ న్యూస్. మొత్తానికి మీరు పార్వతికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. నువ్వు సరిగ్గా ఉంటే ఇంకా బాగుండేది. నీకు భవానికి బుద్ధి ఎప్పుడొస్తుందో ఏంటో. ఎక్స్పెక్ట్ చేసి అప్సెట్ అవ్వకు అఖిల. ఏయ్, ఇంకా అక్కడ ఆకులున్నాయే, కనపడట్లేదా? త్వరగా ఓడు. హలో, ఓకే. పార్వతి, 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 పార్వతి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.